సమగ్ర కుటుంబ సర్వే షురు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించినటువంటి ఎన్యూమరేటర్లు పలు చోట్ల వివరాలు అందించిన మంత్రులు గవర్నర్ నుంచి డీటెయిల్స్ సేకరించిన అధికారులు వివరాలను అందించాలని ప్రతి పొన్నం ప్రభాకర్ అంటూ చూస్తా ఉన్నాం. కుటుంబ సర్వేపై ప్రజలకు సందేహాలు ఎన్నో అంటూ చూస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మిత్రులారా. ఎందుకు అంటే ప్రజలు కొంతమంది ఈ కులగణన సర్వే పైన కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది దుర్మార్గులు ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. ఆ కుటుంబ సర్వేకి వచ్చినటువంటి ఎన్యూమరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే మీ కులం చెప్తే ఏమవుతుంది? కులం అనేది ఒక ఆత్మగౌరవం. ఈరోజు చాలామంది అణగారిన వర్గాలు కూడా తమ కులం ఇది అని చెప్పుకోవడానికి బాధ్యత గర్వపడతా ఉన్నారు. మీకెందుకు కులం పేరు చెప్పుకోవడానికి భయం? అంటే కులం ఎందుకు చెప్పాలి, అదెందుకు చెప్పాలి, ఇదెందుకు చెప్పాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చెప్తే తప్పేమున్నది? కులం అనేది ఈ సమాజంలో ఒక అంతర్గతమైన భాగం, మన కల్చర్లో అదొక భాగం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దీన్ని వీడియోలు తీసి కుటుంబ సర్వే ఈ విధంగా జరుగుతున్నటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. నెగిటివ్ ప్రచారం కుటుంబ సర్వే పైన. ఇది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను కోరుతాను. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు దుర్మార్గంగా ఏది పడితే అది మాట్లాడుతూ ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరుతున్నారో ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి ఏదో పబ్బం గడుపుకోవాలంటే పరిస్థితిలో ఉన్నట్టు కనబడతా ఉంది. దయచేసి దాన్ని ఎవరు కూడా మనం యాక్సెప్ట్ చేయవద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. భారీ కుట్ర జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంటే వాళ్ళు ఈ పార్టీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా చాలా మాట్లాడుతుంది. ఎందుకంటే చాలామంది అడ్డుకుంటా ఉన్నారు. ఈ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఈ కులగణన కనుక జరిగితే బీసీలకు ఎక్కడ ప్రాధాన్యం దక్కుతుందో అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు భారీ కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం పైన కుట్ర కాదు, ఇది బీసీల పైన భారీ కుట్ర. బీసీలను అనగదొక్కేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. ఈ కులగణన ఆపితే బీసీల లెక్కలు తెలవు, బీసీలకు రాజ్యాధికారం దూరంగా ఉంటారు, కాబట్టి మనమే అధికారం చెలాయించవచ్చు అనేటువంటి ఒక భారీ కుట్రను బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. సో అందుకే అందరూ కూడా గమనించండి. బీసీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పుకోవటం అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మిత్రులారా.